హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా చాలా బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా గనక చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కడికైనా 2, 3 రోజులు జర్నీస్‌కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా బావుంటాయి. నా వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి వెళ్తాయి. లేదంటే వెళ్ళవు. తప్పకుండా 10 మందిలో ఒక్కరైనా సరే లైక్ చేసి నా వీడియోకి సపోర్ట్ చేయండి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ ఇంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 15-20 వరకు కిస్మిస్లు వేసుకొని ఇవి కూడా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అని కూడా అంటారు. మనం కొలత కోసం ఏ కప్పునైతే తీసుకుంటామో అదే కప్పుతోటి కొలతలు వేసుకుంటే పర్ఫెక్ట్‌గా రవ్వ లడ్డూలు చాలా బాగా వస్తాయి. చూసారు కదా, మంటని సిమ్‌లో పెట్టేసి ఇలా ఉప్మా రవ్వని కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఈ ఉప్మా రవ్వని ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదేవిధంగా మనం రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్ వరకు ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని పౌడర్ని వేసుకున్నాను. మీరు బయట స్టోర్‌లో తెచ్చుకున్నదైనా ఉంటే వేసుకొని కలిపేసుకోండి. ఈ కొబ్బరి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్ వరకు పంచదార వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. పంచదార వేసుకున్నాక ఇలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు మెత్తగా పౌడర్ చేసుకున్న ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. నేనైతే ఇంతకుముందు 4 రవ్వ లడ్డు వీడియోలని అప్లోడ్ చేశానండి. తప్పకుండా వాటిని కూడా చూడండి. నాకైతే రవ్వ లడ్డూలంటే చాలా ఇష్టమండి. మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పాలు వేసేసుకుందాము. మీగడతో ఉన్న పాలని వేసుకున్నాను. పాలు కొలతేమీ ఉండదండి. పాలు ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి. నాకైతే టీ గ్లాస్‌తో గ్లాస్ దాకా పాలు వేసుకున్నాను. పాలు ఒకేసారి ఎక్కువ వేసుకున్నామంటే రవ్వ కన్సిస్టెన్సీ లూజ్‌గా అయిపోయి లడ్డూలు చేసుకోవడానికి కష్టమైపోతుంది. అందుకని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా పోసుకొని కలిపేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, రవ్వ బాగా సాఫ్ట్‌గా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే మనకి రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని బాగా చల్లారనిద్దాము. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే రవ్వ బాగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మరలా ఒకసారి బాగా కలిపేసేసుకొని మనకి కావలసిన సైజులో లడ్డూలని అయితే చుట్టేసుకుందాము. నేనైతే మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, ఇలా మీడియం సైజులో లడ్డూల్ని చేసుకున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న లడ్డూల్ని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఇలానే మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు సింపుల్‌గా ఇలా చేసేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.